ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రైస్తవుల జీవిత మార్పును, పాపస్థితి నుండి రక్షణ స్థితికి వచ్చిన మార్గాన్ని వివరిస్తుంది. ఇక్కడ మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అని వ్రాయబడింది. అనగా గొర్రెలు స్వయంగా దారి కనుగొనలేవు, వాటికి కాపరి అవసరం. దారి తప్పితే అవి ప్రమాదంలో పడతాయి. మనిషి కూడా దేవునితో సంబంధం లేకుండా ఉన్నప్పుడు జీవిత దారిని కోల్పోతాడు, పాపంలో ఇరుక్కుంటాడు, ఆధ్యాత్మికంగా చచ్చిపోతాడు. యేసు లేకుండా జీవించడం అంటే అది దారి తప్పిన జీవితం. అలాగే ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారని వ్రాయబడింది. ఇక్కడ ఆత్మల కాపరి అంటే మన ఆత్మకు రక్షణ కలిగించేవాడు. అలాగే అధ్యక్షుడు అంటే మనకు దారి చూపించేవాడు లేదా నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు మనం ఆయన వైపు తిరిగాము కాబట్టి ఆయన మనకు దారి చూపిస్తాడు, కాపాడతాడు, మన జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాడు. ఉదాహరణకు పౌలు ఒకప్పుడు అనగా సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించేవాడు, దేవుని మార్గం నుండి పూర్తిగా దారి తప్పినవాడు. కానీ దేవుడు అతన్ని మార్చాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలి దూరదేశానికి వెళ్ళి సమస్తం కోల్పోయాడు. అయితే తన తప్పును గ్రహించి తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతన్ని ప్రేమగా స్వీకరించాడు. ఇది గొర్రె తిరిగి కాపరి యొద్దకు రావడం లాంటిది. మనం పాపంలో ఉన్నప్పుడు గొర్రెల దారి తప్పిన వారమే, కానీ యేసు మన ఆత్మల కాపరి. ఆయన మన కోసం తన ప్రాణమిచ్చాడు. ఆయన వైపు తిరిగితే మన జీవితం నూతన మార్గంలో నడుస్తుంది, రక్షణలో ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక అని. ప్రియులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు నుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికినీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును అని. సహోదరి సహోదరులారా, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము గొర్రెల వలె దారి తప్పిపోతిమి గాని ఇప్పుడు మా ఆత్మల కాపరియు అధ్యక్షుడవునైన నీ వైపునకు మళ్ళీ ఉన్నామని, ఇప్పుడు మేము నీ వైపు తిరిగాము కాబట్టి నీవు మాకు దారి చూపించి
కాపాడి మా జీవితాన్ని అర్థవంతంగా మారుస్తామని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుతూ ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మేమన్ని విషయములలో ఎదుగుటకు కృపచూపమని, ప్రతి మంచి విషయములోనూ నీ చిత్త ప్రకారం చేయుటకు మాలో ప్రతి ఒక్కరిని నీవే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.